హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మనీ మంత్ర 2 ఎపిసోడ్ 96. ఆకాశంలో చుక్కలకేసి చూసినప్పుడు ఒంటరిగా విపరీతమైన ఆలోచనలు మిమ్మల్ని చుట్టుముడతాయి. అసలు ఈ చుక్కల్ని, చంద్రుని ఎవరు అక్కడ పెట్టారు? ఈ పగలు రాత్రి ఏంటి? ఎందుకిలా? ఇలా చాలా ప్రశ్నలు మిమ్మల్ని వెంటాడుతాయి. ఒక్కసారి గట్టిగా ఆలోచిస్తే విశ్వం విస్తరిస్తూ తనను తాను పునర్నిర్మించుకుంటుంది. అవును, తనను తాను పునర్నిర్మించుకుంటుంది. విశ్వంతో మీరు మమేకమైనప్పుడు మీకోసం ప్రకృతిలో ఎన్నో మార్పులు జరుగుతాయి. మీరు కావాలనుకుంటే వర్షం పడుతుంది, ఆగిపోమ్మంటే ఆగిపోతుంది. ఈ ప్రకృతిలోని జీవరాశులన్నిటికీ తమ ఆహారం సిద్ధంగా ఉండదు. వాటికవి వెతుక్కుంటాయి. వాటి ఆహారం ఎక్కడ ఉంటుందో మాత్రం తెలుసు. కానీ మానవుడు మాత్రం తన మనుగడను కొనసాగించడానికి చెయ్యని ప్రయత్నం లేదు. ఒక్కసారి మీలో ఉన్న అనంతమైన శక్తిని మేలుకొలేపి విశ్వంతో అనుసంధానమయ్యే ప్రక్రియని మొదలు పెట్టండి. ముందుగా ఒక 20 నిమిషాలు ఎవరితో మాట్లాడకుండా మొబైల్ పక్కన పెట్టేసి ప్రయత్నం చెయ్యండి. తర్వాత ఒకే స్థలాన్ని ఎన్నుకొని ప్రయత్నం చెయ్యండి. మెల్లిగా కళ్ళు మూసుకొని భ్రూమధ్యంలోని దృష్టి పెట్టండి. సింపుల్. మీరు విశ్వంతో అనుసంధానం చెందుతున్నారు అనే విషయాన్ని గమనించండి. ఈ ప్రక్రియలో ఎన్నో అద్భుతాలు చోటు చేసుకొని మీ జీవితంలో అనేక మార్పులు మీరే చూస్తారు. ఇలాంటి జీవితం వేరు, ఇక ముందు వేరు. ఎందుకంటే మీకు కావాల్సినవి అందించడానికి విశ్వం తనను తాను పునర్నిర్మించుకుంటుంది. ఎంత చక్కని ప్రయత్నం! ఒక్కసారి ఆ అనుభవాన్ని చవి చూడండి. అర్థమయ్యిందా ఫ్రెండ్స్? మీరు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటారో పడుకునే ముందు 20 నిమిషాలు అఫర్మేషన్ చేయండి. మీకేం కావాలో, మీ జీవితం ఎలా ఉండాలో అనేది ఒక 20 నిమిషాలు పడుకునే ముందైనా సరే, మీరు కూర్చోనైనా సరే, పడుకునేటప్పుడు కళ్ళు మూసుకొని మీరు 20 నిమిషాలు మీరు ఊహించుకోండి. అఫర్మేషన్ చేయండి. మీకేం కావాలన్నా ఇస్తుంది. ఒక్కసారి మీరు ప్రయత్నించండి. ప్రయత్నించకపోతే ఏది రాదు. కూర్చున్న చోట అన్నీ మన దగ్గరికి వస్తాయి. ఇది నమ్మండి, నిజం. అర్థమయ్యిందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్.